హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద 15th టర్మ్ ఆఫ్ ఏపీ x-7 x-2 x+3 అండ్ సో. సో 15th టర్మ్ని కనుక్కోవాలి ఏపీలో. 15th టర్మ్ కనుక్కోవాలి అంటే చూడండి, మనకి ఏం తెలియాలి అంటే ఏ ప్లస్ ఏ 15 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా ఫార్ములా. ఇక్కడ ఎన్ అంటే 15 అనమాట. సో అంటే ఏ ప్లస్ 14 డి అంటే నీకు ఏ తెలియాలి, డి తెలియాలి. ఓకే, మరి చూద్దాం. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ అండ్ ఫస్ట్ టర్మ్, డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ టర్మ్ ఈ సేమ్. వీటన్నిటికీ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేసిన, థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ తీసేసిన, డిఫరెన్స్ సేమ్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు చూడండి, సో ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏమేమి ఉన్నాయంటే x-7 x-2 x+3 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఫస్ట్ టర్మ్ అంటాం, సెకండ్ థర్డ్ టర్మ్ అంటాం. ఓకే, సో హియర్ ఫస్ట్ టర్మ్ ఏంటి, దాన్ని ఏతో డినోట్ చేస్తాం. ఏ ఇజ్ ఈక్వల్ టు x-7. నెక్స్ట్ అంటే A1 A2 A3 అట్లా డినోట్ చేయొచ్చు. ఓకే, సరే, నేను A1 అని పేరు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటి యొక్క డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ని డితో డినోట్ చేస్తాము. సెకండ్ నెంబర్లోంచి ఫస్ట్ నెంబర్ అంటే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ని తీసేయండి. x-2 మైనస్ ఆఫ్ x-7 మైనస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ x-2 రాశాను, మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అవుతుంది. సో మైనస్ ఎక్స్ ప్లస్ 7 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్. 7 మైనస్ 2 ఎంత సార్ అంటే 5. ఓకే సార్, మీరు ఆ ఫస్ట్ 2 టర్మ్స్ని ఎందుకు తీసుకున్నారు, థర్డ్ని సెకండ్ తీసుకోవచ్చు కదా. ఎస్, రఫ్లో చెక్ చేస్తున్నా, ఇందులోంచి తీసేయాలి. x+3 మైనస్ ఆఫ్ x-2 x+3 మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ x+2 మైనస్ x ప్లస్ x క్యాన్సల్, 3+2 5 సేమ్ వచ్చేసింది. కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనము 15th టర్మ్ని కనుక్కోవాలి. సో 15th టర్మ్ సో A15 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఎన్ అంటే 15 మైనస్ 1 14d. సో ఏ అంటే సార్ ఇక్కడ ఇదే ఫస్ట్ టర్మే. ఓకేనా, సో కాబట్టి మీరు ఏ అనుకోండి. x-7 ప్లస్ 14 ఇంటూ డి అంటే ఏంటి సార్ అంటే 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x-7 ప్లస్ 14 ఇంటూ 5 70. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 63. 70లో 7 పోతే సో 15th టర్మ్ ఏమవుతుందంటే x ప్లస్ 63. సో దేర్ ఫోర్ 15th టర్మ్ ఇన్ ఏపీ ఈజ్ ఏంటి, x ప్లస్ 63. సో ఇది అన్నమాట మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, డిటర్మైన్ ఏపీ. ఏపీలో ఉన్న టర్మ్స్ని కనుక్కోండి. హూస్ థర్డ్ టర్మ్ 5 ఇచ్చేసాడు, 7th టర్మ్ 9 ఇచ్చేసాడు. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. సో డిటర్మైన్ ఏపీ అంటే ఏపీలో ఉన్న టర్మ్స్ కనుక్కోండి. ఎలా ఉంటాయంటే ఏ కామా a+2d a+2d అండ్ సో, ఏ కామా a+d కామా a+2d a+3d అండ్ సో అట్లా ఉంటాయి. అయితే మనకి ఏ కావాలి, అదేవిధంగా డి, దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఏడీలు తెలిస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది.
మరి ఏడీలు ఎలా కనుక్కోవాలి అంటే హూస్ థర్డ్ టర్మ్ అంటే A3 ఇచ్చేసాడు ఎంత అంటే 5 అంట. అంటే nth టర్మ్కి ఫార్ములా ఇన్ జనరల్గా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ nth టర్మ్ ఎంత 3 అనమాట. థర్డ్ టర్మ్ ఇచ్చేసాడు A ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి అంటే A ప్లస్ 2D. అది ఇచ్చేసాడు. ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు 5 అని. అదేవిధంగా సెవెంత్ టర్మ్ ఇచ్చాడు A7 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 7 మైనస్ 1 6D రాసుకోవాలా ఈజ్ ఈక్వల్ టు 9. ఎస్, ఈ రెండింటిని సాల్వ్ చేస్తాము. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 6 ప్లస్ 2 మైనస్ 4D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ డి ఈజ్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ ఏని మీరు ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? ఎస్, కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎస్, చూడండి. ఇన్ ఏపీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ A3 is equal to థర్డ్ టర్మ్. సో A ప్లస్ 2D విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 అనమాట. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. అదేవిధంగా సెవెంత్ టర్మ్ A7 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 7 మైనస్ 1 6D ఈజ్ ఈక్వల్ టు 9. ఎస్, ఇప్పుడు మనం ఈ రెండింటిని సాల్వ్ చేసేద్దాం. సాల్వింగ్ 1 and 2. Solving 1 and 2 we get 1 అంటే A plus 2D is equal to 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 అంటే A plus 6D is equal to 9. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ప్లస్లు ఉన్నాయి, క్యాన్సిల్ అవ్వవు. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సింబల్ ఏం లేదంటే ప్లస్ ఉంటుంది, కానీ మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, ప్లస్ ఉంది మైనస్, ఈ టర్మ్కి ఇక్కడ ఏం లేదంటే ప్లస్ 9 మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, ఆర్ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ఏ మైనస్ 0 కదా. ఎస్, ఇప్పుడు -6 ఉంది సింబల్. -6 ప్లస్ 2 ఎంత -4D ఈజ్ ఈక్వల్ -9 ప్లస్ 5 ఎంత -4 అనమాట. మైనస్ క్యాన్సిల్. సో D ఈజ్ ఈక్వల్ టు 1. 4 కూడా క్యాన్సిల్. ఈ D వాల్యూని మనం ఎందులో చేయాలి? 1లో అయినా చేయొచ్చు, 2లో అయినా చేయొచ్చు. ఏదైతే సింపుల్గా ఉందో అదే తీసుకోండి. ఇక్కడ 2D, ఇక్కడ 6D, ఇక్కడ 5 9 అంటే నెంబర్ 1 తీసుకోండి. కాబట్టి సబ్స్టిట్యూటింగ్ D వాల్యూ D is equal to 1 in ఈక్వేషన్ ఎంత సార్? 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 implies చెప్పండి. 1లో చేసేస్తే ఏ అంటే ఏనే అదే ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ D అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? సరే, సో ఏ అలానే రాస్తున్నాను. ప్లస్ 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2, ఎందుకంటే 2 రైట్ సైడ్కి వెళ్తే -2 అవుద్ది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 అంటే 3. ఎస్, ఏ డి వాల్యూస్ కనుక్కుండేసాం. ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ని కనుక్కుందాం. ఓకే, ఒక 3 టర్మ్స్ కనుక్కుందాం. సో దేర్ ఫోర్ ద టర్మ్స్ ఇన్ ఏపీ ఆర్ సో ఏంటి ఫార్ములా? ఏ కామా ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D కామా అండ్ సో ఆన్. ఏ అంటే ఎంత? 3 కామా దాని కిందనే రాయండి. ఏ ప్లస్ డి అంటే 3 ప్లస్ డి అంటే ఎంత? మళ్ళీ 1. ఏ అంటే 3, 2 ఇంటూ డి అంటే 2 అనమాట. 2 ఇంటూ 1 2. సో కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 4 5 నెక్స్ట్ 6 అండ్ సో ఆన్ అలా వస్తూ ఉంటాయి. ఎస్, ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ ద టర్మ్స్ ఇన్ ఏపీ ఆర్ 3, 4, 5, 6. సో ఇది కరెక్ట్ కాదు ఎలా చెక్ చేసుకోవచ్చు? అది అర్థమెటిక్ ప్రోగ్రెషనే. సో డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ అండ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ సేమ్, 4 మైనస్ 3 1. డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఈజ్ సేమ్, 5 మైనస్ 4 1. డిఫరెన్స్ ఆఫ్
fourth term and third term is same 6 minus 5, but definitely this is correct. Okay, so ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.